నాగరాజు, భవాని వీళ్ళిద్దరి గురించి వినే ఉంటారు మీరు. మీరు స్టార్ట్ చేసే ముందు ఒకటి, ఆ పాప పేరేంటి? తెలియదు మేడం. తెలీదా? మీ కూతురు కాదా? చిన్నప్పటి నుంచి నా దగ్గర లేదు మేడం. మీరు ఆవిడ దగ్గరే ఉన్నారా లేదా? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే అంతే. పుట్టినప్పటి నుంచి నా దగ్గర అసలు లేదే లేదు. అలా కాదండి, మీ ఇద్దరు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నాం. మరి అప్పుడు పాప ఎక్కడ ఉండింది? మీ ఇద్దరు నేను లేకుండా అప్పుడు బయట ఉండే. లే మేడం, అది అబద్ధం మేడం. పాప ఎవరో తెలియదు అనడం అబద్ధం. పాపని అడగండి, వాళ్ళ పాప ఎవరో. ఆయన పప్ప అంటుంది, నన్ననే పేరు పెట్టి పిలుస్తుంది భవాని అనేసి. అంటే మీకు ఆ పాప మీకు పుట్టలేదంటారా? పుట్టలేదు మేడం. మీ పాప కాదు. మీ ఇద్దరు సంబంధం ఎన్ని సంవత్సరాలు ఉంది? మీ ఇద్దరు ఎన్నాళ్ళు కలిసి సంసారం చేశారు? 7 years. ఆ పాపకు 4 years. చాలా మందితో అఫైర్ ఉంది మేడం. చాలా మంది అఫైర్ ఉన్నా కూడా మీరెందుకు మీరు అఫైర్ కంటిన్యూ చేశారంటే మీరు ఏమైనా తప్పు చేసిన అని చెప్పేసి అలాగే ఉన్నాను అంతే. ఏంటంటే ఎవరు వచ్చినా చూస్తున్నారా? ఎవరు ఆవిడని వచ్చి కలిసి వెళ్ళినా తర్వాత నేను చూసలేను అది. తర్వాత ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. అది నేను ఉంటున్నాను అంతే. బ్లాక్ ఎవరు వస్తున్నారో తెలియదు కానీ మనుషులు వస్తున్నారని తెలుసా? చాలా సార్లు వెళ్ళిపోదామని అనుకున్నాను మేడం. బ్లాక్ మెయిల్ చేసింది, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, వాళ్ళతో కొట్టిపిస్తా వీళ్ళు చేపిస్తా అంటే ఇక నేను భయపడ్డాను మేడం. అంటే మిమ్మల్ని బాడీ గార్డ్ గా ఉండమన్నారు ఆవిడ? ఆ రోజు గొడవ అయిన రోజు కూడా నేను రైలు పట్ట మెట్టు కూడా రైలు పట్టాల మీద అన్నాను. అంటే ఎవరు కొట్టిన నన్ను, ఆమె ఈమె మీద కొంచెం డౌట్. అది ఎవరు ఎక్కడ కొట్టారు? మనుషులు 4 మనుషులు వచ్చారు అక్కడ దుర్గమాతలు పెడుతున్నారు. వాళ్ళని కూడా అక్కడ ఒక అబ్బాయిలు ఉన్నారు అన్నమాట దుర్గమాత. వాళ్ళు తీసుకొచ్చి నన్ను బయటకి అక్కడ నుంచి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? ఆవిడతో సంబంధం ఉంది, ఆ పిల్ల మీ పిల్ల కాదు, ఆవిడకి వేరే వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి, కానీ ఆవిడ మిమ్మల్ని మీ దగ్గరే ఆవిడ ఇంట్లోనే ఉంచుకోండి, బాడీ గార్డ్ లో ఉండమంటుంది, ఇంకా వేరే దారిలోకి ఉన్నాను, ఇదేనా మీరు చెప్పేది? ఇంట్లో వాళ్ళకి చెప్తా అంటే భయపడి నేను ఇక్కడ ఉండిపోయినాను. మా మమ్మీతో నేను చెప్పినానంటే బయట ఫ్రెండ్స్ సర్కిల్ తో రూమ్ లో ఉంటున్నాను అని చెప్పేసి చెప్పినాను. సో ఇది మీ స్టోరీ? నా స్టోరీ మేడం. సరే మీరేమంటున్నారు చెప్పు. పెళ్లి జీవితానికి ఒక కొత్త మీనింగ్ ఇస్తుంది అంటారు మేడం. కానీ ఏంటంటే భవానీ విషయంలో ఏంటంటే పెళ్లి 1 కాదు 2 సార్లు టోటల్గా మీనింగ్ లేకుండానే చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లకి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తొందరపాటు, అనిశ్చిత, నిర్ణయం తీసుకోలేకపోవటం, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవటం. 2002 నీకు మొదటి పెళ్లి జరిగిన దగ్గర నుంచి నువ్వు చూస్తున్నటువంటిది ఒకటే, అదేంటంటే టార్చర్. అతను తాగి నిన్ను కొట్టాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు నిన్ను కదిలించినా నిన్ను కదిలించకపోయినా కూడా నీ కళ్ళల్లోంచి వచ్చేవి కన్నీళ్ళు. అటువంటి పరిస్థితిలో నీకు ఏం పెరిగిందంటే కనుక 3 పిల్లలతో కడుపుతో ఉన్నావు, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, అభద్రత పెరిగింది, అనిశ్చిత పెరిగింది. ఈ జీవితానికి ఒక సమాధానం వెతుక్కోవటం మొదలుపెట్టావు. ఆ సమాధానం వెతుక్కునేటటువంటి ప్రయత్నంలో ఒక విపరీతమైనటువంటి ఆందోళన ఒత్తిడిలోకి వెళ్ళావు. ఆ ఆందోళన ఒత్తిడి ఎలా ఉంది అంటే ఒక ఓపెన్ టెక్స్ట్ బుక్ లాగా అయిపోయింది అనమాట. అంటే నీ జీవితం గురించి చుట్టుపక్కల అందరికీ కూడా ఒక విధమైనటువంటి పరిస్థితి అవగాహన వచ్చేసింది. అయితే ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు అని వెతికేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఇంకో బ్యాచ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఇది మనం గమనిస్తూ ఉండాలి. ఇందాక మేడం చెప్పినట్టు నీలాంటి జీవితం ఇంకొకరికి ఇటువంటి ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ అవ్వాలి అని ఎందుకు అన్నారు అంటే కనుక తెలిసి నువ్వు తప్పు చేయకపోయినా కూడా నీ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం గురించే ఈ ప్రయత్నం. అయితే అప్పుడు ఏమైందంటే నీ ఓపెన్ బుక్ బట్టి ఏంటంటే ఎక్కడ సేద తీరుదాము, ఏ చెట్టు కింద సేద తీరుదాము అనేటటువంటి వెతుకులాట్లో అభద్రతని తగ్గించుకోవటం పోయి నీ అభద్రతను పెంచేసుకున్నావు. ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది ఏంటంటే ప్రేమ, ఆప్యాయత ఇవేమీ కాదు. నువ్వు భద్రత గురించి వెతుక్కుంటూ ఈ బొట్లో పడ్డావు. అతనేమో వచ్చి ఈజీ మనీ, షార్ట్ కట్ మనీ అనమాట. షార్ట్ కట్లో తొందరగా డబ్బులు ఎలా రావాలి, ఎలాగ తొందరగా మనం ఎదుగుపోవాలి, చదివి కష్టపడటానికి. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అతను వద్దు అనుకున్నారు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా నువ్వు నాకు వద్దు అని చెప్పి నీ వాళ్ళు కూడా నిన్ను అంటే ఏంటి, ఎందుకు ఇంతమంది అతను వద్దు నువ్వు వద్దు అని అనుకుంటున్నారంటే కనుక నువ్వు తీసుకునే నిర్ణయాలు తప్పు, అతను తీసుకునే నిర్ణయాలు తప్పు. మీ ఇద్దరు తీసుకునే నిర్ణయాల వల్ల పిల్లల జీవితాలు పాడవుతున్నాయి. పిల్లలు మీకు ఇవ్వము, మీ కర్మ మీరు ఎలా పోతే పోండి అని చెప్పి మీ పెద్దవాళ్ళు తీసుకునేటటువంటి గొప్ప నిర్ణయం అది. నిజంగా మీ బాబాయ్ లాంటి వ్యక్తులు ఉన్నారు అంటే కనుక వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. లేదంటే ఆడపిల్లలు కానీ ఎవరైతే నీ 3 పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ చెడే నేర్చుకుంటారమ్మా, ఇదే నేర్చుకుంటారు. ఇప్పటికీ నువ్వేమంటున్నావు, అతన్ని నేను ఇంకా అలాగే పోషిస్తానని అంటున్నావు. ఎందుకు? నువ్వు ఆ భద్రత గురించి ఎత్తుక్కుంటున్నావు. కానీ ఏంటంటే ఆ భద్రత ఇక్కడ లభించదమ్మా. ఎందుకంటే ఆ అబ్బాయి నీ మీద ఇమోషనల్గా కాదు, ఫైనాన్షియల్గా డిపెండ్ అయ్యాడు, ఆర్థికంగా డిపెండ్ అయ్యాడు, ఈజీ మనీ గురించి డిపెండ్ అయ్యాడు. సో అతను చేస్తున్నటువంటి ప్రక్రియలు ఇందాక నుంచి మనం చూస్తున్నాం కదా, ఒక మాటకి ఇంకో మాటకి అర్థం లేదు.
ఒక మాటకి ఇంకో మాటకి లింక్ లేదు, చాలా అబద్ధాలు ఉన్నాయి. లేదు మేడం ఆ పాప నాది కాదు, లేదు మేడం ఆవిడకి వేరే సంబంధాలు ఉన్నాయి, లేదు మేడం నన్ను పట్టాల మీద కొట్టించింది. ఇవన్నీ కూడా ఏంటంటే వినటానికి ఒక కథలాగా ఉంది, కానీ ఇవన్నింటిలో నిజాలు నాకు కనిపించట్లేదు. నువ్వు నీ పుస్తకాన్ని అలా తెరిచి విప్పి అతనికి చూపెట్టి, ఇగో నా జీవితాన్ని నువ్వు ఎలా కావాలంటే ఆ విధంగా నువ్వు రాసుకో అని ఇచ్చేటటువంటి నీ వీక్నెస్ని ఈ రోజుకి ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలాగ అతను క్యాష్ చేసుకుంటూ ఉంటాడన్నది ఆ భగవంతుడికే తెలియదు. ఇప్పుడు నువ్వు ఏంటంటున్నావు అంటే అతను నేను చూసుకుంటాను అని అంటున్నావు. నేను నిజంగా చెప్తున్నానమ్మా, నీ 4 పిల్లల్ని పోషణ ఎంత అవుతుందో, ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయిని పోషించడం నీకు చాలా కష్టం అవుతుంది.